ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం పేస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ యోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులకు మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో ద చర్చ్ యాజ్ ఎ బ్రైడ్ ప్రిపేరింగ్ ఫర్ ది కమింగ్ ఆఫ్ ద లార్డ్, సంఘ వధువు క్రీస్తు రాకడకై సిద్ధపడుట అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సందేశానికి ముందుగా ఈ ఉపోద్ఘాత గీతాన్ని విందాం. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణ యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం ప్రభా. ఉదయకాలంలో తండ్రి, మీ వాక్యం ధ్యానించుటకు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి అనేక వందనాలు ప్రభా. వాక్యాన్ని ధ్యానించి తండ్రి మా జీవితాలను సరిచేసుకుంటూ మా యొక్క ఆత్మీయ నేత్రములను తెరవమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను ప్రభా. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు 45వ కీర్తనలో ఉన్న ఒక భాగం గురించి ధ్యానించుకుందామండి. కీర్తనలు 45, 9వ వచనాన్ని నేను చదువుతాను. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడి పార్శ్వంలో నిల్చుచున్నది.
మరి ఈ 45వ కీర్తన గురించి మనం ఆలోచించినట్టయితే ఇది కోరాహు కుమారులు రచించిన కీర్తన. మరి కొందరు బైబిల్ పండితులు చెప్పిన విధంగా మరి సొలొమోను యొక్క వివాహ సమయంలో కోరాహు కుమారులు ఈ కీర్తనను రచించి ఉన్నారని తెలుపబడి ఉంది. దీన్ని ముఖ్యంగా మెస్సియానిక్ సాంగ్గా కూడా మనము చెప్పొచ్చు. ఎందుకనగా మెస్సయ రాబో మెస్సయ మరి తన వధువు సంఘం గురించి ఈ కీర్తనలో ప్రస్తావించబడింది. వధువు సంఘం యొక్క సిద్ధపాటు ఏ విధంగా ఉండాలి, రాజైన మరి యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడుటకు ఒక సంఘము వధువుగా తనను తను ఏ విధంగా సిద్ధపరచుకోవాలో ఈ కీర్తనలో చెప్పబడింది. ఇక్కడ చూసినట్టయితే 9వ వచనంలో, నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచున్నది. వధువు ఎప్పుడు కూడా అలంకరింపబడి ఉండాలండి. ఒక వివాహానికి వెళ్ళేటప్పుడు పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు గురించి ఈ లోకరీతిగా మనము చూస్తాము. కొన్ని రోజుల ముందు నుండే మరి పెళ్లి కుమారుని కానీ కుమార్తెను కానీ సిద్ధపరుస్తూ ఉంటారు. మరి ఈ సంఘం యొక్క సిద్ధపాటు గురించి ఆలోచించినట్టయితే వధువు సిద్ధపడాలి, కానీ ఆల్రెడీ మరి వరుడు అక్కడ రెడీగా ఉన్నాడు, రాజు సిద్ధంగా ఉన్నాడు, కానీ రాణి యొక్క సిద్ధపాటు యొక్క అవసరత ఇక్కడ ఎంతో ఉంది. ఇక్కడ మరి కోరాహు కుమారుడు ప్రస్తావించినట్టుగా రాజు కుడిపార్శ్వంన కూర్చోవాలి రాణి అనగా, రాణికి ఉండాల్సిన అర్హత ఏంటి అనగా ఓఫీరు అపరంజితో ఆమె అలంకరించుకొని ఉండాలి. మరి ఈ ఓఫీరు అపరంజి ఏంటి? ఓఫీరు అపరంజి గురించి మనం చూసినట్టయితే బైబిల్లో ప్రశస్తమైన బంగారము దొరికే ప్రదేశము ఓఫీరు ప్రదేశం. రాజైన సొలొమోను మరి మందిరాన్ని కట్టించేటప్పుడు ఓఫీరు నుండి మరి బంగారాన్ని తీసుకొచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ విధంగానే యోబు గ్రంథంలో కూడా ఓఫీరు బంగారం గురించి ప్రస్తావింపబడింది. ఈ ఓఫీరు మరి ఎక్కడ ఉంది అనగా హవీలా దేశమందు ఓఫీరు అనే ప్రదేశం ఉంది. అక్కడ ఈ బంగారము దొరుకుతుంది. మరి ఆ హవీలా దేశం యొక్క ప్రస్తావన చూసినట్టయితే ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనంలో చదివినట్టయితే, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలమును గోమేధికమును దొరుకును. హవీలా దేశంలో ఓఫీరు అనే ప్రదేశంలో బంగారము దొరుకుతుంది, అది చాలా శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన బంగారముతో మరి రాణి అలంకరించుకుని రాజు యొక్క కుడిపార్శ్వమున కూర్చుండి ఉంటారు అని మరి ఇక్కడ కోరాహు కీర్తనలో రాయబడి ఉంది. మరి ఇక్కడ సిద్ధపాటు అనేది దేనికి సూచిస్తుంది అనగా, మనము అనుదిన జీవితంలో చూసే ఈ ఓఫీరు బంగారము నిజమైన బంగారం కాదండి. మనం ధరించుకునే బంగారం గురించి ఇక్కడ మరి కోరాహు కుమారులు కానీ మరి ఇతర గ్రంథకర్తలు కానీ రాయలేదు. కానీ మరి ఈ బంగారాన్ని దేన్ని సూచిస్తుంది అనగా, క్రీస్తు కొరకు మనం పడే శ్రమలను మరియు సిద్ధపాటును ఈ ఓఫీరు బంగారం సూచిస్తుంది. హవీలా అనగా అర్థము ఎడారి. ఈ ఎడారి ప్రాంతంలో ఓఫీరు అనే ప్రదేశం ఉంది. ఈ ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేస్తేనే మనకు ఓఫీరు బంగారము దొరుకుతుంది. మరి క్రైస్తవ జీవితం అనేది చాలా సులువైన జీవితం కాదండి. ఆయన కాడి అంత సులువైనది కాదు. ఆయన కాడి ఎంతో భారంతో కూడిన కాడి. మరి శ్రమలను అనుభవించుట ఒక క్రైస్తవ జీవితంలో సిద్ధపాటుకు అది సూచన. జీవితంలో మనకు శ్రమలు వస్తున్నాయి, కొన్ని శోధనలు వస్తున్నాయి అంటే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, శ్రమల గుండా మనల్ని పంపిస్తున్నాడు అంటే దేవుడు మన కొరకు ఒక మంచి విజయాన్ని లేకపోతే ఒక మంచి ఫలితాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడని మనం గ్రహించాలి. ఎందుకనగా యోహాను సువార్త 16:33లో రాసి ఉంటుంది, లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నాడు ఏంటంటే, లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, కానీ ధైర్యంగా ఉండాలి. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న శ్రమలన్నింటినీ నేను
జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా నా వలె జయిస్తారు. మీరు నా కుమారులు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ శ్రమలను జయిస్తారు. అయితే కీర్తనకారుడు 119వ కీర్తనలో మనం చూసినట్లయితే 67వ వచనంలో చూస్తాము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమలు మనకు కలగకపోతే మనం ఏం చేస్తాము? త్రోవ విడిచి తిరుగుతాము. మరి ఈ శ్రమల నుండి మనం తప్పించుకోవటకు కింద ఏముంటుందంటే, నీ వాక్యము చదివిన తర్వాత నా త్రోవను సరిచేసుకుంటుని అని ఉంటుంది. అనగా శ్రమ కలిగినప్పుడు వాక్యం చదివి వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించినప్పుడు మనము దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు మనం ఎట్టి పరిస్థితిలో కూడా బాధపడడానికి లేదు. ఎందుకనగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, శ్రమల వలన యేసుక్రీస్తు విధేయత నేర్చుకున్నాడు. మరి యేసుక్రీస్తే విధేయతను శ్రమల వల్ల నేర్చుకున్నప్పుడు మానవ మాత్రం మనం ఎంతండి? మనం శ్రమలు పొందినప్పుడు ఖచ్చితంగా విధేయతను నేర్చుకుంటాము. శ్రమ కలగకపోతే మనం త్రోవ తప్పి ఉంటాము. మరి ఇవన్నీ మన జీవితంలో ఒక భాగంగానే ఎంచుకోవాలి. మరి ఓఫీరు అపరించి మనకు దొరకాలి అనగా ఈ హవీలా అనే ఎడారి ద్వారా ప్రయాణం చేసి ఆ ఓఫీరు బంగారాన్ని మనము ఓఫీరు అనగా ఇక్కడ బంగారానికి సూచన శ్రమలను పొంది కేవలము అంటే శ్రమలు అనగా మన పర్సనల్ లైఫ్లో వచ్చే శ్రమలు కాదండి. దేవుని కొరకు మరి సంఘము కొరకు మరి సువార్త కొరకు మనం ఏమి శ్రమలు పొందుతున్నాం వాటి గురించి మనము ఆలోచించి ఈ శ్రమలలో మరి ధైర్యము తెచ్చుకొని, ఎందుకనగా ఆయన లోకాన్ని జయించి ఉన్నాడు కాబట్టి మనం ధైర్యము కలిగి మన జీవితాన్ని కొనసాగించుకుంటకు ఆ ఓఫీరు బంగారంతో మనం అలంకరింపబడుటకు దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు సంఘం ఇదా వధూ సంఘం ఇదేనా ప్రభు సంఘం ఇదా వధూ సంఘం ఇదేనా ప్రభు సంఘం ఇదా వధూ సంఘం ఇదేనా ప్రభు సంఘం ఇదా వధూ సంఘం. దైవ కుమారుడు ప్రేమించినది, ప్రేమించి తన ప్రాణమిచ్చినది. దైవ కుమారుడు ప్రేమించినది, ప్రేమించి తన ప్రాణమిచ్చినది. సిలువను రక్తము చిందించి, సిలువను రక్తము చిందించి తన నిలయంబుగా ఇలా నిలుపుకున్నది. ఇదేనా ప్రభు సంఘం ఇదా వధువు సంఘం ఇదేనా ప్రభు సంఘం ఇదా వధువు సంఘం ఇదేనా ప్రభు సంఘం ఇదా వధువు సంఘం.
ముడత మచ్చ కళంకము లేనిది, పుడమికి ఉప్పు వెలుగు వంటిది. ముడత మచ్చ కళంకము లేనిది, పుడమికి ఉప్పు వెలుగు వంటిది. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి, సాహస ప్రతాప శిలువధారిణి. ఇదేనా ప్రభు సంఘం, ఇదా వధువు సంఘం. ఇదేనా ప్రభు సంఘం, ఇదా వధువు సంఘం. ఇదేనా ప్రభు సంఘం.